ఒకప్పుడు ఒక నగరంలో ఒక స్త్రీ ఉండేది. ప్రతి క్షణం ఆ స్త్రీ తన కుటుంబ సభ్యుల కోసం రోటీలు కాల్చేది మరియు ఆమె ఎల్లప్పుడూ అదనపు రోటీని ఉంచేది ఆకలితో ఉన్న బాటసారుల కోసం. కిటికీ మీద అవసరమైన వారు దానిని తీసుకోవచ్చు. ఆమె ప్రతిరోజూ ఒక బిచ్చగాడు వచ్చి అదనపు రొట్టెను తీసుకోవడం చూసింది. కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచే బదులు అతను కొన్ని మాటలు గొణుగుతూ ముందుకు సాగాడు ఆమెలాగే. మరియు ఆ మాటలు, మీరు చేసే చెడు మీతోనే ఉంటుంది, మీరు చేసే మంచి మీ వద్దకు తిరిగి వస్తుంది. ఇది రోజురోజుకు కొనసాగింది మరియు ఇంకా ఆ స్త్రీ చాలా చిరాకుగా అనిపించింది. కృతజ్ఞతా పదం కూడా లేదు, ఆమె తనలో తాను చెప్పుకుంది. ప్రతిరోజు ఈ బిచ్చగాడు ఈ పాట పాడుతుంది, దీని అర్థం ఏమిటి? ఒకరోజు నిరాశ చెందింది. ఆమె అతని నుండి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. నేను ఈ బిచ్చగాడిని వదిలించుకుంటాను. ఆమె తనలో తాను అనుకుంది. ఆమె బ్రెడ్లో విషం కలిపింది. ఆమె అతని కోసం సిద్ధం చేసింది. ఆమె దానిని కిటికీ మీద పెట్టబోతుంటే ఆమె చేతులు వణుకుతున్నాయి. నేను ఏమి చేస్తున్నాను? ఆమె తనలో తాను ఇలా అనుకుంది. వెంటనే ఆమె ఈ రొట్టెను నిప్పులోకి విసిరేసింది. మరొక రొట్టెను సిద్ధం చేసి అమ్మకానికి పెట్టింది. ఎప్పటిలాగే బిచ్చగాడు వచ్చాడు, రొట్టె ఎత్తుకున్నాడు మరియు మాటలు గొణుక్కున్నాడు. నువ్వు చేసే చెడు నీతోనే ఉంటుంది, నువ్వు చేసే మంచి నీ దగ్గరికి తిరిగి వస్తుంది. బిచ్చగాడు ఆనందంగా తన దారిలో వెళ్ళాడు, బార్కి వెళ్ళాడు. ఆ స్త్రీ మనసులో జరుగుతున్న గందరగోళం. ఆ స్త్రీ అలాగే అనుకుంది, అతను నాకు కృతజ్ఞతలు చెప్పలేదు మరియు అదే మాటలు చెబుతూ వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను ఆమెకు విషపూరితమైన రొట్టె ఇస్తే బాగుండేది. ఏమైనా ఆ స్త్రీ ప్రతిరోజు ఉంచినట్లే కిటికీ మీద ఉన్న రొట్టె ఆమె తన కొడుకు కోసం ప్రార్థించింది. 2 సంవత్సరాల క్రితం తప్పిపోయిన తన కొడుకును కనుగొనడానికి ఆమె చాలా ప్రయత్నించింది, కానీ ఫలితం లేకపోయింది. అతని సురక్షితంగా తిరిగి రావడానికి ఆమె ఎల్లప్పుడూ డబ్బు చెల్లించింది. ఆ సాయంత్రం తలుపు తట్టిన శబ్దం. ఆమె తలుపు తెరిచినప్పుడు తన కొడుకును చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. అతను సన్నగా, బక్కచిక్కిపోయాడు. అతని బట్టలు చిరిగిపోయి, అరిగిపోయాయి. అతను ఆకలితో బలహీనంగా ఉన్నాడు. ఆమె ఆనందంతో ఏడవడం ప్రారంభించింది. వెంటనే తన కొడుకును కౌగిలించుకుంది. తన తల్లి వైపు చూస్తూ ఆమె కొడుకు ఇలా అన్నాడు, అమ్మా, నేను ఇక్కడ ఉండటం ఒక అద్భుతం. నేను మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది. నేను అక్కడే కుప్పకూలిపోయేవాడిని, నేను చనిపోయేవాడిని. కానీ అప్పుడే ఒక వృద్ధుడు బిచ్చగాడు దాటి వెళ్ళాడు. నేను అతనిని ఎరుపు రంగు కోసం వేడుకున్నాను మరియు అతను చాలా దయగలవాడు. అతను నాకు ఒక రొట్టె ఇచ్చాడు. ఆ స్త్రీ క్రిస్టీని అడిగింది, ఆ వ్యక్తి ఎవరు? నేను అతనికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను అని మీరు నాకు చెప్పగలరా? కొడుకు అన్నాడు. తల్లికి అతను తన గురించి ఏమీ చెప్పలేదు. అతను కొన్ని మాటలు గొణుక్కుంటూ ముందుకు వెళ్ళాడు అతనిలాగే. మరియు ఆ మాటలు, నువ్వు చేసే చెడు నీతోనే ఉంటుంది, నువ్వు చేసే మంచి నీ దగ్గరికి తిరిగి వస్తుంది. అమ్మ ఆ మాటలు విన్న వెంటనే ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె మద్దతు కోసం తలుపు మీద వాలింది. ఇప్పుడు ఆమెకు తెలుసు ఆ వ్యక్తి ఎవరు. ఆమె విషపూరితమైన రోటీని గుర్తు చేసుకుంది. ఆ క్షణం ఆమె చేసింది మరియు ఆమె ఆ రోటీని నిప్పులో కాల్చలేదా? అగ్ని దానిని అతని స్వంత కొడుకు తినేవాడు మరియు అతను తన ప్రాణాలను కోల్పోయేవాడు. అతను ప్రాముఖ్యతను గ్రహించాడు. మాటల, నువ్వు చేసే చెడు నీతోనే ఉంటుంది, నువ్వు చేసే మంచి నీ దగ్గరికి తిరిగి వస్తుంది. మన జీవితంలో మనం చూస్తే అప్పుడు మనం దానిని కనుగొంటాము. కర్మ సూత్రం వర్తిస్తుంది. దేవుడు మనం చెడు పనులు చేస్తే మనకు చెడు జరుగుతుంది మరియు మనం మంచి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది. మీరు ఎవరికైనా గొయ్యి తవ్వితే అప్పుడు మీరే ఆ ఉచ్చులో చిక్కుకుంటారు మరియు మీరు ఇతరులకు మంచి చేస్తే అప్పుడు మంచి మీకు తిరిగి వస్తుంది. మంచి చేయండి మరియు మంచి చేయడం ఎప్పటికీ ఆపకండి. అది ప్రశంసించబడకపోయినా సమయం మీరు సంతోషకరమైన